దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. बोलो यीशु महाराज की जय, आने वाले खुदा मसीह की जय, మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. నా బలమంత నీవేనయా. నాతో పాటు అందరు ప్రభుని స్తుతించని ఉదయకాల సమయంలో, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీ. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దైవమునయ్యా, నాకు ఎన్నడు కాపాడే దేవుడవయ్యా, నన్ను ఎన్నడు విడువనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామండి. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం, సంతోషంగా ఆనందంగా. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ రోజంతా ప్రభు కృపనిచ్చి మనల్ని కాపాడినట్లుగా వాక్యాన్ని వింటున్నట్టు చూస్తున్న మిమ్మలను దేవుడు, మరి సబ్స్క్రైబర్స్ను సహకరిస్తున్న ప్రియులను మిమ్మలను నా ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా, అలాగే ఈరోజు వ్యాపారాలు చేస్తున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలకు వెళ్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉద్యోగాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. అలాగే ఉద్యోగాల ప్రమోషన్తో ఈరోజే నా ప్రభు మిమ్మలను మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచునుగాక. వీళ్ళందరిని బట్టి, ఈ అంశాలను బట్టి నిండు హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి, మరి ఇలాంటి నూతన సంవత్సరాలు దేవుడు అనేకముగా మీకు ప్రసాదించునుగాక. సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యములు మీ జీవితంలో నూతన పరుచునుగాక. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో ఈ సంవత్సరంలో స్థిరపరుచునుగాక, మిమ్మల్ని బలపరుచునుగాక. గర్భఫలాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు దయచూపునుగాక. పెళ్లి కాకుండా ఉంటున్నటువంటి వారి విషయంలో కూడా ఈరోజే మంచి జీవిత భాగస్వాముల విషయంలో కూడా గొప్ప కార్యాలు జరిగించునుగాక. అలాగే మరి ఈ దేశాన్ని బట్టి, మన దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి, ప్రజలను బట్టి, నాయకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, జరుగుతున్న సేవను బట్టి నిండు హృదయంతో, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సబ్స్క్రైబర్స్ను బట్టి, మరి మానక సహకరిస్తూ ప్రార్థిస్తున్న వారిని బట్టి కూడా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు. మరి లైవ్లో మరి ఉన్న వారికి మీకు వందనాలండి. ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి 145వ కీర్తన 19వ చరణాన్ని చదువుతాను. 19. ఆయన తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. కోరికలు లేని వారు లేరు. కోరికలు లేనివారు ఏ ఒక్కరు కూడా లేరు. చాలా ఉంటాయి కదా కోరికలు. మరి ఆ కోరికలు తీర్చబడాలంటే ఇప్పుడు మీకు ఏదో తినాలనిపించింది కదా,
ఏదో తినాలనిపించింది. ఆ హోటల్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి తీర్చుకుంటారు. ఇవన్నీ ఏంటంటే భౌతికపరమైన కోరికలు తీర్చుకోవటానికి డబ్బు ఉంటే సరిపోద్ది కదా, అర్థమవుతుందా? భౌతికపరమైన కోరికలు తీర్చుకోవటానికి డబ్బు ఉంటే సరిపోద్ది. కానీ కొన్ని కోరికలు మరి అది దేవుని దగ్గరకు వస్తేనే జరుగుద్ది. ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు మీరు చదివితే, మరి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. హల్లెలూయా. ఒక అన్య స్త్రీ అండి, ఒక అన్య స్త్రీ యేసును వెంబడిస్తూ ఉంది. కేకలు వేస్తూనే ఉంది. ఇక్కడ రాయబడింది, నేను చూపిస్తాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అందుకాయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. మరి మనుషులు ఇలా ఉంటారు కదా, మరి అడుగుతూ ఉంటారు కదా, కొందరు అడుగుతూనే ఉంటారు ప్రభుని. నీ ప్రక్కన ఉన్నోనికి విసుకొచ్చుద్ది కదా, ప్రక్కన ఉన్నోనికి విసుకొచ్చుద్ది, శిష్యులకే విసుకొచ్చింది. అయ్యా, ఈవిను పంపించేసేయండి, మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెంబడిస్తుంది, విసికించట్లేదు. ఆవిడ ప్రార్థన చేస్తుంది, ప్రభువుని వేడుకుంటా ఉంది, కేకలేస్తుంది, వేడుకుంటా ఉంది. అయ్యా, ఒక్క కోరిక, నాకు అన్నీ ఉండొచ్చు, కానీ మరి నా కూతురేమో దయ్యం పట్టింది ఆవిడికి, విలువలాడిస్తూ ఉంది, నాకు బాధగా ఉంది చాలా. అయ్యో, నాకు సంతోషం లేదు, నా కూతురు అలా ఉంది. అయ్యా, దయదలిచి సహాయం చేయండి, నా కోరిక. మరి అక్కడ ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, నేను ఇశ్రాయేలుల కాడికే వచ్చాను అని అంటాడు. ఆ మాట విని ఏం చేసిందంటే ప్రభు పాదాల మీద పడింది. అయ్యా అంటారు అక్కడ, నాకు సహాయము చేయమని అడిగాను, నాకు సహాయం చేయండి అయ్యా, నా వాంఛ, నా కోరిక, ఎదుగో నేనేదో ఎక్కడో విదేశాలకు వెళ్ళి ఏదైనా అలా ఉండాలి ఇలా ఉండాలని కోరుకోండి. నా కూతురు ఇంటికాడ పరిస్థితి బాగాలేదు, దయ్యము పట్టింది నా కూతురికి, నా కూతురిని విడిపించు, నా కూతురికి స్వస్థతనివ్వు ప్రభువా అని మొరపెడుతుంది, పాదాల మీద పడింది. ఏంటంటే భక్తి. వాక్యం ఉంటుంది ప్రియులారా, ఉదయకాల సమయంలో ఉదయమే సాక్షాత్తు లేచి మీరు మొహం కడుక్కొని కాస్త అలా శుభ్రంగా నీట్గా మొహం కడుక్కొని మీరు వెళ్ళి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కూర్చొని సాక్షాత్తు ప్రభువే మీ ఎదుటున్నాడని విశ్వసించి ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన కరుణిస్తాడు. యేసయ్య పాదాలు పట్టుకుంది ఈవిడ. అక్కడ అంటే సంభాషణ అక్కడ ఉంది. అందుకు యేసు అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అక్కడ ఒక అక్కడ అంటాడు, ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అప్పుడు ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. ఎంత జ్ఞాని, ఎంత మరి తగ్గింపు, ఎంత భయము భక్తితో ఉంది చూడండి ప్రియులారా. మరి ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో యేసయ్య ఆవిడ్ని చూసి ఆవిడ కోరిక వాంఛ ఏంటంటే, ఇంటికాడున్న కూతురు బాగుపడాలి, సహాయం చేయండి, వదలట్లేదు.
యజమానుడు దాసి పట్ల కరుణించేంత వరకు దాసి కన్నులు ఎవరి వైపు చూడాలి? యజమాను వైపు చూస్తూనే ఉండాలి. మనం చూస్తూనే ఉండాలి. దేవుడు కరుణిస్తాడు, కనికరిస్తాడు. కనికరించేంత వరకు చూస్తూనే ఉండండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీ వాంఛ, నీ కోరిక? ఏంటి నీ ప్రార్థన? ప్రభుని అడుగు, ప్రభు పాదాల మీద పడు, పెద్ద పెద్దగా ప్రార్థించు, కన్నీలు గార్చు, పాదాలు వదలకు. సాక్షాత్తు నా ప్రభుని ఎదుటే ఉన్నాడు. ఉదయకాల సమయంలో, ఉదయాన్నే అరుణోదయ ప్రార్థనలో, మరి ఉదయాన్నే మీరు ప్రభు పాదాలు పట్టుకోండి. కరుణిస్తాడు నా ప్రభు. నా ప్రభువు మీ విషయంలో కృప చూపునుగాక. ఆమేన్. మీ హృదయ వాంఛలన్నిటిని నా ప్రభు తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయా మరి మా కోరిక, మా హృదయవాంఛ తీర్చే దేవుడు ప్రభా. ఆయనందు భయభక్తులు గల వారి కోరిక తీర్చునని. అవును ప్రభా, మరి తల్లి ఆవిడ వాంఛ కోరిక, అయ్యా ఎంతో పెట్టాను నా కూతురు విషయంలో, ఎంతో చేసా అన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయ్యా నిన్ను వెంబడిస్తూ విసుకొచ్చిన శిష్యులకు అయినా కూడా ప్రభా నీ పాదాలను పట్టుకుంది. మేము కూడా మీ పాదాలు పట్టుకుని మీరు కరుణించేంత వరకు, కటాక్షించేంత వరకు మీ పాదాలు వదలమయ్యా. ప్రభు వాక్యం ఉంటున్న వారి విషయంలో కూడా ప్రభా కృప చూపండి, సహాయం చేయండి, కనికరించండి, కోరికలు తీర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైనగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ all you, and may God bless our India. Praise the Lord. Praise the Lord.